అమ్మయ్య వచ్చేసింది ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన ఒకేషనల్ ట్రైనర్ హాల్ టికెట్లు అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనకు ఉన్నటువంటి డౌట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ గురించి మొత్తం చెప్పుకుందామండి. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ 2 days నుంచి నేను ఎంత బాధపడ్డానంటేనండి, ఎందుకంటే ఈ పోస్టుల గురించి వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను కదా, ఈ టైంకి హాల్ టికెట్ వస్తుందని, ఈ టైంకి ఎగ్జామ్ అని నేను చెప్పాను కదా. ఈ పోస్టులకి ఓన్గా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మన ఛానల్లో వీడియో చూసి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనగానే చాలామంది సరే అన్నారు. సెకండ్ టైం కూడా పోస్ట్ పోన్ అనేసరికి కొంచెం ఫీల్ అయ్యారు. థర్డ్ టైం కూడా హాల్ టికెట్ రాకపోయేసరికి అందరు ఎంత డిసప్పాయింట్ అయ్యారో కామెంట్లో చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు నాకు అనిపించింది, అనవసరంగా వీడియో అప్లోడ్ చేసినట్లుంది, ఇంతమంది బాధ కారణం నేనని. 1 week నుంచి నేను ఎంతమందికి కాల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నానో ఆ దేవుడికే తెలుసు. ఎందుకంటే ఎలాగైనా సరే మన సబ్స్క్రైబర్స్కి ఏదైనా అప్డేట్ ఇవ్వాలి అని. ఎలా అయితేనే ఈరోజైతే హాల్ టికెట్ అయితే వచ్చేసింది. ఒకవేళ కనుక ఈరోజు కూడా హాల్ టికెట్ రాకపోతే సారీ అని చెప్పి మీకు వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఎనీవే మనకి హాల్ టికెట్ వచ్చేసినాయి కాబట్టి ఇంకా మనకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందామండి. మొట్టమొదటిగా ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మొత్తం 60 మార్కులతో 60 నిమిషాలు అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనం ఏ డిస్టిక్ అయితే అప్లై చేసామో ఆ డిస్టిక్ వైజ్గా ఎగ్జామ్ సెంటర్ అనే ఉంటుంది. ఇంకా ఎవరికైనా సరే హాల్ టికెట్స్ రాకపోతే ఈరోజు లేదా రేపు, ఇంకా రాకపోతే మండే లోపు అయితే వస్తాయండి. అప్పటికి రాలేదనుకోండి, సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ పేరు లేనట్టే, దానికి మనం ఏం చేయలేం. ఇంకా వచ్చిన వారి దాంట్లో ఉన్న డౌట్, మనం ఒక ట్రేడ్కి అప్లై చేసాము, ఇంకో ట్రేడ్ నేమ్ వచ్చింది, దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్ అంటే దీనికి సొల్యూషన్ ఏం లేదు. ఆ సొల్యూషన్ అనేది కూడా మన దగ్గరే ఉంది. మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేసామో ఆ పోస్ట్కి అప్లై చేసినప్పుడు థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్ అని చెప్పేసి మనకి ఒక రీమెయిల్ అనేది వచ్చింది. సో ఆ మెయిల్లో వెళ్ళి మనం చెక్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మనం క్లారిఫై తెచ్చుకోవచ్చు, నేను ఈ పోస్ట్కి అప్లై చేస్తాను, నాకు హాల్ టికెట్ ఇలా వచ్చిందని. లేదా మనం ఎగ్జామ్ రాసేసి అందులో క్వాలిఫై అయినా సరే ఆ మేనేజ్మెంట్కి మనం చెప్పుకోవచ్చండి. సో అదే మనకి పక్కా ప్రూఫ్ అనమాట. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందామండి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, అది అందరికీ తెలిసింది. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనే ఉండవు. మొత్తం ఇందాక అనుకున్నట్టు 60 మార్కులకి 60 నిమిషాల ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అసలు ఈ ఎగ్జామ్ అనేది అండి ఇంతకుముందు ఆఫ్లైన్లోనే జరిగేది. బట్ ఆ పేపర్ ఏదైతే లీక్ అయిందో దానివల్ల ఏంటంటే ఇన్ని రోజులు ఈ నోటిఫికేషన్ అనేది పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. పేపర్ లీక్ అయిందని ఈడో న్యూస్ పేపర్లో వేశారు. అందుకనే పోస్ట్ పోన్ అయ్యి క్వశ్చన్ పేపర్ చేంజ్ చేసి మళ్ళీ పక్కగా సెక్యూర్గా ఈసారి ఎగ్జామ్ డిజైన్ చేసి కంప్యూటర్ బేస్ అయితే చేశారండి. లాస్ట్ టైం వచ్చేసరికి 60 మార్కులకి 90 నిమిషాలు అయితే ఎగ్జామ్ ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి 60 మార్కులకి 60 నిమిషాలు. నాకు తెలిసి లాస్ట్ టైం దాంతో పోలిస్తే ప్రజెంట్ ఉన్న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే బెస్ట్ అనే చెప్పాలండి. ఎందుకంటే ముందుగానే 1.5 గంటల ముందు అయితే ఎగ్జామ్ సెంటర్కి రమ్మంటున్నారు. అలాగే ఎగ్జామ్కి 60 minutes అయితే ఇస్తున్నారండి. లీక్ అయిన ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందోనండి, అది నేను చూసాను, చదివాను, చాలా డెడ్ ఈజీగా ఉందండి. మినిమం బేసిక్కేనండి అడిగేది. ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రిలీజ్ చేశారు ఆ క్వశ్చన్ పేపరు. సో అలా అయితే ఉండదు, బట్ ఆ విధంగా ఉంటుంది ప్యాటర్న్ అనేది. ఇది కంప్యూటర్ బేస్ కాబట్టి కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఆప్షన్స్ అనేవి. సో అందరూ ప్రిపేర్ అయ్యి అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేవాటికండి, నాకు తెలిసి ప్రజెంట్ మనకి వచ్చిన కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ మార్క్స్, అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ రెండు క్యారీ చేసుకోనండి. అప్పుడు ఒక సెలక్షన్ తీసి 1:2 కానీ 1:3 కానీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. ఈ ఇంటర్వ్యూలో కూడానండి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారండి. అంటే మనం ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసామో ఆ ట్రేడ్కి సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్ అడుగుతారు. అలాగే మనం టీచింగ్ చేయగలమా లేదా అనేది కూడా చెక్ చేస్తారండి. అందులో కూడా మనం సక్సెస్ అయితే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనండి, ఆ తర్వాత జాబ్ అయినండి. ఇదంతా కుదిరితే ఒక రోజులోనే అవ్వచ్చు, లేదంటే మళ్ళీ మనకి మెసేజ్ ఏదైనా రావచ్చండి. ఇక దేవుడిదయ్యా మన ప్రాప్తి అండి. అసలు ఇంతకీ మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇది అతి పెద్ద క్వశ్చన్ అండి అందరికీ. సింపుల్ అండి, గూగుల్లోకి వెళ్ళి మనం ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ ట్రేడ్ ఎంటర్ చేసి బేసిక్ క్వశ్చన్స్ అనగానే కుప్పలుగా వస్తున్నాయండి. నేను కూడా ఇప్పుడే చూశాను. సో దాన్ని మనం చదువుకుంటే కొంచెం ఈజీ అవుతుందండి. ఇక మిగతాదంతా దైవాధీనం అండి. ఇంకా శాలరీ విషయానికి వచ్చేపాటికండి, ప్రతి నెల 13వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు అయితే పడుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ 2 years బ్యాక్ రిలీజ్ అయింది కదండి నోటిఫికేషన్. చేస్తున్న టీచర్స్ని అయితే వెళ్ళి అడిగానండి. సో వాళ్ళు చెప్పారు ప్రతి నెల 13 నుంచి 15 లోపు అయితే పడుతుందండి. కొంతమంది కామెంట్లో కూడా పెట్టారు కదండి మంత్లీ శాలరీ పడదని. అది కూడా ఒకసారి అవ్వచ్చండి. ఒక 2-3 months శాలరీ రాకపోయినా ఒకేసారి శాలరీ అనేది వేయడం అయితే జరుగుతుందండి. సో అలాగే కొన్ని సిలబస్ అనేవి, అంటే బేసిక్ సిలబస్ గూగుల్లో నేను సెర్చ్ చేసినవి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో అందులోకి మీకు ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి అండి. ఇలాంటి మంచి అవకాశాన్ని మిస్ అవ్వద్దండి. కొంచెం కష్టపడితే
ఎగ్జామ్ అనేది మనం కొట్టే అవకాశం ఉందండి. ఇంకా 2 డేస్ మాత్రం మనకు టైం ఉంది. అలాగేనండి, నేను చెప్పిందే కరెక్ట్ అని నేను చెప్పట్లేదండి. ఇది నాకు తెలిసి నా గ్రౌండ్ లెవెల్లో నేను ఎంక్వైరీ చేసిందండి. బట్ మీ ప్రయత్నం మీరు చేయండి, ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎవరికైనా సరే ఈ వీడియోస్ వల్ల ఇబ్బంది కలిగి ఉంటే నన్ను మన్నించ ప్రార్థన అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వడానికండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ కుదిరితే వాట్సాప్లో మీ స్టేటస్గా పెట్టండి. ఎందుకంటే టైం తక్కువగా ఉంది, ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉందండి. అలాగే ఈ పోస్ట్లో కనుక మీరు ఎవరైనా సెలెక్ట్ అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.